సార్ నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్ గా లండన్ లో రామ్ చరణ్ గారికి వ్యాక్ స్టాచ్యూ పెట్టారు, అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, అంతకు ముందు ఆల్రెడీ అల్లు అర్జున్ కి పెట్టారు కాబట్టి ప్రెస్టేజ్ కోసం మెగా ఫ్యామిలీ డబ్బులు ఇచ్చి మరీ పెట్టించుకున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎలా అంటే ఆ యొక్క దేశాల్లో ఆ దేశ గవర్నమెంట్లు వాళ్ళకున్న ఇమేజ్ ని బట్టి పెడతాయి. అర్థమైందా? దయచేసి సోషల్ మీడియాకి నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళని విడదీయకండి. అల్లు అర్జున్ ని, రామ్ చరణ్ మీరు విడదీయకండి. వాళ్ళు బాగానే ఉన్నారు, ప్లీజ్ దయచేసి వాళ్ళని విడదీయకండి. అర్థమైందా? ఎవరి దేశాల్లో వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళ మీద ఉన్న వీళ్ళ టాలెంట్ చూసి వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు, అంతేగాని విడదీయొద్దని మరీ చెప్తున్నా. ఎందుకంటే మనం వాళ్ళని ట్రోలింగో వీళ్ళని ట్రోలింగో అవో ఇవో చేసుకుంటే వ్యూసులు వస్తాయో అట్లా ఇట్లా, ఇది కాదు. ఎందుకంటే మెగాస్టార్ కి రామ్ చరణ్ అల్లుడు, మెగాస్టార్ కి సారీ అల్లు అర్జున్ అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారికి. అలాగే చిరంజీవి గారికి అల్లు అర్జున్ అల్లుడు అవుతాడు. అలాగే రామ్ చరణ్ కొడుకు. ప్లీజ్. ఇక్కడ ఇష్యూ ఎక్కడ రైజ్ అయిందంటే, ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి 4 మెంబర్స్ కి సింగపూర్ లో పెట్టారు వ్యాక్ స్టాచ్యూ, ఓన్లీ రామ్ చరణ్ గారికి లండన్ లో పెట్టారు అనమాట. సో అందుకోసమని ప్రత్యేకంగా పెట్టారని చెప్పేసి కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. సో ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా? అవన్నీ కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, డబ్బులు ఇచ్చుకుని పెట్టుకునే అంత ఫ్యామిలీ కాదు. అది రామ్ చరణే కాదు, అల్లు అర్జునే కాదు, మెగాస్టారే కాదు, పవన్ కళ్యాణే కాదు. వాళ్ళకి ఆ క్రేజ్ ఉంది, వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది. వాళ్ళు వ్యక్తిత్వంగా కాదు, శక్తి సామర్థ్యాలతో టాలెంట్ తో కష్టపడి వాళ్ళని ప్రూవ్ చేసుకుని నిరూపించుకునేలాగా ఆ మెగాస్టార్ గారు చిరంజీవి గారు వాళ్ళని అలా తయారు చేశాడు. అర్థమైందా? అంతేగాని దయచేసి వాళ్ళ ఫ్యామిలీని మాత్రం విడతీయకండి. నాకు రామ్ చరణ్ ఇష్టమే, అల్లు అర్జున్ ఇష్టమే. అర్థమైందా? మామూలు ఇష్టం కాదు, మీ అందరికన్నా చాలా ఎక్కువ ఇష్టం. అంటే వాళ్ళు బాగానే ఉంటారు, ఓన్లీ ఫ్యాన్స్ 100% వాళ్ళు బాగుంటారు. ఏదో రాజకీయం కాడ ఆ మధ్యన ఏదో వైఎస్ఆర్సీపీకి ఏదో సపోర్ట్ చేశాడనో లేకపోతే ఇట్లా అట్లా ఏమనుకోదు. అది జస్ట్ ఏదో వాళ్ళ ఫ్రెండ్షిప్ గా వెళ్ళాడు వచ్చాడు, అది అయిపోయింది అక్కడతో. దయచేసి ఎవరు కూడా విడదీయొద్దు, వాళ్ళని కలిపే చూసుకోండి, వాళ్ళ గురించి మంచి చెప్పే చూసుకోండి, ఒక మంచి మెసేజ్ ని మీ ద్వారా పంపించండి. అర్థమైంది? అదే నేను ప్రత్యేకించి కోరుకుంటున్నాను.